శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 311వ భాగం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఆత్మ అసంగమైనది అని వివరించడానికి భగవంతుడు ఒక ఉదాహరణ, దృష్టాంతం తీసుకుని మనకి వివరిస్తున్నాడు. 32వ శ్లోకంలో ఏమంటున్నాడు స్వామి? యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే అంటున్నాడు. కురువీరా, అన్ని వస్తువుల్లో వ్యాపించి కూడా ఆకాశం సూక్ష్మ వస్తువు కాబట్టి ఆయా వస్తువుల యొక్క గుణదోషాలు ఏ విధంగా ఆకాశానికి అంటవో అదేవిధంగా అన్ని దేహాలలో వ్యాపించి ఉన్న ఆత్మ కూడాను అసంగమే అయి ఉన్నది అంటున్నాడు స్వామి. ఆకాశం చాలా సూక్ష్మమైనది. ఈ సూక్ష్మమైన అయినందువల్ల ఆకాశంలో ఎన్ని వస్తువులు ఉన్నా వాటి గుణాలు దోషాలు ఏవి కూడాను ఆకాశానికి అంటవు. అలాగే అన్ని దేహాలలో ఉన్నా కూడాను ఆత్మకు కూడా ఆ దేహాల యొక్క గుణదోషాలు ఏవి అంటుకోవు అంటున్నాడు స్వామి ఇక్కడ అన్నమాట. కిందటి శ్లోకంలో పరమాత్మ అని సూచించాడు. అదే పరమాత్మని ఈ శ్లోకంలో ఆత్మ అని చెప్తున్నాడు మహానుభావుడు. ఆత్మ పరమాత్మలు భిన్న వస్తువులు కావు అని తెలియజెప్పడానికి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలని మనం గమనించాలి. కిందేమో పరమాత్మ అన్నాడు, ఇప్పుడు ఆత్మ అన్నాడు. పరమాత్మ ఆత్మ ఏంటి? ఆత్మ పరమాత్మ అన్నీ రెండు ఒక్కటే అని మనం గ్రహించాలన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు? యథా సర్వ గతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నా ఉపలిప్యతే. ఆకాశం ఖాళీ ప్రదేశం అంతటినీ వ్యాపించి ఉంటుంది. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడంతా వ్యాపించి ఉంటుంది ఆకాశం. ఆకాశం లేని చోటు కానీ ఆకాశం లేని వస్తువు కానీ ఎక్కడ ఉండదు. రాయిలో కూడా ఖాళీ ఉంటుంది అంటున్నారు మన శాస్త్రవేత్తలు. అది మన కళ్ళకు కనపడదు. అణు విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందో, అణువుకి మధ్య ఖాళీ ఉంటుంది, అణువులోనూ ఖాళీ ఉంటుంది, పరమాణువులోనూ ఖాళీ ఉంటుంది, ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు ఇలా మధ్యలో ఖాళీ ఉంటుందని చెప్తూ ఉంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆకాశాన్ని ఉదాహరణగా తీసుకుని ఇది ఆత్మ అసంగమైంది అని చెప్తున్నాడు స్వామి అన్నమాట. కుంభవృష్టి కురిసినా కూడా ఆకాశం ఏమీ నానిపోదు. ప్రచండమైన గాలి వీచినా ఆకాశం ఏం కదలదు. అదేవిధంగా జ్వాజ్వాలంగా అగ్ని మండనీగాక ఆకాశం కాలిపోదు. ఎంత పొగ పెట్టినా భవంతులు పొగచూరుతాయే కానీ ఆకాశం పొగచూరదు. దుమారం ఎంత రేగినా ఆకాశానికి ధూళి అంటదు. ఆకాశం అన్నిటికీ అవకాశం ఇచ్చి అన్నింటిలో వ్యాపించి ఆయా గుణదోషాలను అంటనిదై ఉంటుంది. ఎందుకని? అన్నింటి వ్యాపించి ఉన్నా సరే దాని గుణదోషాలు ఎందుకు అంటటం లేదు అని అంటే సూక్ష్మ వస్తువు కాబట్టి. సూక్ష్మ వస్తువుల పైన స్థూల వస్తువుల ప్రభావం ఏమాత్రం ఉండదు. సూక్ష్మ వస్తువుపై స్థూల వస్తువుల ప్రభావం ఏమాత్రము ఉండదు. ఆకాశం సూక్ష్మం కాబట్టి స్థూల వస్తువుల ప్రభావం దాని మీద చెల్లదు. భౌతిక వస్తువైనటువంటి ఆకాశమే అట్టిదైతే, అంటే భౌతిక వస్తువున ఆకాశం సూక్ష్మం కాబట్టి దానికి ఏవి వేటి యొక్క అవి అంటడం లేదంటున్నామో, అభౌతికమైనటువంటి ఆత్మ విషయానికి వస్తే ఇక చెప్పాల్సిన పని ఏంటి? ఆత్మ అయింది అణోరణీయం కదా, చాలా అన్నిటికన్నా చిన్నది ఏదంటే ఆత్మ కాబట్టి సూక్ష్మతరం కదా. మరి అది ఏ దేహాలలో ఉన్నా ఆ దేహాల యొక్క క్రియాకలాపాలకు కర్మలకు దీనికి ఎటువంటి సంబంధం లేకుండా అసంగంగా ఉంటుంది. అది దేవతా శరీరాల్లో ఉండని, మనుష్య శరీరాల్లో ఉండని, పశుపక్ష క్రిమి కీటకాది శరీరాల్లో ఉండని, ఎక్కడైనా ఉండని వాటి మంచి చెడ్డలతో ఆత్మకే మాత్రం సంబంధం ఉంటుంది. అంటదన్నమాట. అది అసంగంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. వివేకానందుల వారు అంటారు, భగవాన్
నాకు ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలేదు, కానీ ప్రతి జన్మలోనూ ఆత్మ అసంగం అనే భావాన్ని మాత్రం నాకు దృఢపడేటట్టు చేయమంటాడనమాట వివేకానంద. నేను జన్మలు ఇవ్వయ్యా పర్వాలేదు, కానీ ఆత్మ అసంగము అనేటువంటి భావం నాలో పోకుండా ఆ జన్మల్లో కూడా ఉండేటట్టు, గుర్తుండేటట్టు చేయమంటాడు వివేకానందుడు. ఆత్మ అసంగం అనే భావం దృఢంగా ఉన్నట్లయితే శరీరాలకు, జన్మలకు మనం మళ్ళీ జన్మ వస్తుందని భయపడాల్సిన పని లేదు. వివేకానందుడిలాగా రాని, ఎన్ని జన్మలైనా రాని, ఎన్ని శరీరాలైనా రాని, ఆత్మ అసంగము. నేను అసంగుడనైనటువంటి సచ్చిదానంద స్వరూపుణ్ణి. నేను అసంగుడును, నాకేమీ లేవు, కర్తృత్వం నాది కాదు, భోక్తృత్వం నాది కాదు, నాకేమీ అంటవు. ఆకాశానికి మిగతా స్థూలమైనటువంటి ఏవి అంటవు ఉన్నాయి, నాకు కూడా అంటవు అనే భావనగా ఉన్నట్లయితే మనం జననానికి, మరణానికి, జన్మకు, దేహానికి భయపడాల్సిన పనే లేదు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.